నేనేమంటున్నా, అరే మీ టేస్ట్ మీరు వాల్యూ ఇచ్చుకోండి. ఒకడెవడో రెగ్యులేటర్కి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. ఒకడెవడో చెప్తాడు ఈ అమ్మాయి మంచిదిరా దాన్ని చేసుకొని చేసుకుంటావా, అలాగే చేసుకుంటావు. ఆ అమ్మాయి మంచిది కదా చేసుకోకంటాడు, మానేస్తావా, మానేస్తున్నాం. ఇన్ఫ్లుయెన్స్ అవడం వల్లే మనం రకరకాల మందు కొట్టరు ఏం కాదన్నప్పుడు మందు కొట్టేస్తున్నాం. సో నేనేమంటున్నానంటే ఒకటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనం బతుకుతూ ముందుకెళ్తాం అని ఏదో పోర్షన్లో మనకు తెలుస్తుంది కదా ఎక్కడ. అప్పుడే ఆగి నా డెసిషన్ నేను తీసుకుంటా, నా సినిమా నేను చూసుకుంటా, నా తిండి నేను తింటా, ఇంకోటి ఒపీనియన్తో నాకు పని లేదు, నాకు నచ్చితే నేను తాగుతా. నన్ను ఎవరైనా చాలా మంది అడుగుతారు చెప్పు ముగించేస్తాయి పాయింట్. ఏంటి భయ పార్టీల్లో నువ్వేం తాగట్లేదు అంటే, నేను తాగను సార్ రెగ్యులర్గా, కానీ ఐ మీన్ రెగ్యులర్గా పార్టీలో అట్లా తాగను. చాలా బలవంత పెడతారు, మేము అంతా తాగబోతున్నాం, నువ్వు తాగపోతే. నాకు మూడు లేదు భయ, ఎప్పుడు నేను తాగను. మందు కొట్టకపోతే ఎలాగా ఏంటి మేము అంతా తాగుబోతులా కనబడుతున్నావా అంటే, మీరు ఈ టైంలో పార్టీలో తాగితే మీరు తాగుబోతులు అనుకుంటే నేను తాగే టైం చెప్పనా, పొద్దున్న 8 గంటలు తాగుతాను నేను. షాక్ ఒక్కొక్కడు. నిజం ఇది. ఒకసారి లేస్తా షూటింగ్ ఏం లేదనిపిస్తుంది, ఈ ఫిష్ ఏదో తెచ్చుకుంటాను, నాటుకోడి తెచ్చు వండుకుంటా. వంట అంటే నాకు ఇష్టం. మంచి రాజాగారి పాటలు పెట్టుకుంటా, మంచి స్క్రిప్ట్ ఐడియా ఏదో నడుస్తుంటది. ఆ టైంలో తాగాలనిపిస్తుంది. పొద్దున్న మరి 8 గంటలు కదా లేచేది, ఆ టైం అనుకుంటే ఊరికే ఓ 9కి ఎంతకు ఫిక్స్ చేసుకుంటా, డ్రింక్ చేసుకుంటా, వంట చేస్తుంటా, పాటలు వింటుంటా, ఏదో రాసుకుంటా, కాసేపు పడుకుంటా, మళ్ళీ లేస్తా, మళ్ళీ తాగుతా, చేస్తా. ఐ ఎంజాయ్ మై టైం. నువ్వేదో పార్టీ ఇచ్చావని నువ్విస్తున్న ఫారెన్ లిక్కర్ కక్కుట్టుపడి నా మూడ్ లేకుండా తాగేసి ఆ కుర్రాళ్ళగా నేను రేపు పొద్దున్న చచ్చిపోతే ఎవడు పూచి, హూ ఇస్ రెస్పాన్సిబుల్?